చిన్న భావనైనా పెద్ద కరితలు కొట్టాలన్నా అని చెప్పిన. అన్నగారుండి మీరు అందరూ యువ రక్తం కాబట్టి మీ ఆలోచన ధోరణి వేరైతే ఉంటుంది. నాకు 56 సంవత్సరాలు వచ్చినాయి తమ్ముడు. ప్రేమ అభిమానంతో మనం ప్రజల మెప్పు పొందుదని ఆ ఉద్దేశంతో అన్నగారు చెప్పిండు. మేము కూడా ఆలోచించినాం. ఎందుకో మాకు గత జరిగిన కొన్ని 2 సంవత్సరాల నుంచి మాకు అన్యాయం జరుగుతుంది ఊర్లో. ప్రతిదానికి ఏదో అడ్డేస్తారు. అభివృద్ధి కోసం నేను నీళ్ళ కోసం నేను గ్రామ పంచాయతీ మోటార్లు కావాలి అని చెప్పి చాలా విధాలు పోతే చాలా విధాలు ఎక్కడ చూసినా అవినీతే. గేమ్స్ అని పోయినాం. గేమ్స్ అని పోతే మన విలేజ్కి వచ్చిన వృక్ష డెవలపర్స్ వాళ్ళు డబ్బులు ఇచ్చిర్రు. ఆ డబ్బులు వచ్చే కిట్టు కొట్టే కాడ కూడా కమిషన్లు తీసుకున్నారు. కంకర మిల్లోడు వచ్చిండు. కంకర మిల్లోడు వచ్చి వాడు డబ్బులు ఇచ్చే కాడ దాంట్లో కూడా కమిషన్ తీసుకున్నారు. ఇవన్నీ చూసి చూసి ఏందన్నా ఇట్లా జరుగుతుందని చెప్తే దానికి ఒక రోజు వస్తుంది అన్నాడు. ఆ ఒకరోజు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. దానికి ఏంటంటే గ్రామం ఎట్లా అభివృద్ధి చెందాలంటే వీళ్ళకు రూరల్ డెవలప్మెంట్ మీద చాలా అవగాహన ఉంది అన్నగారికి. నేను అన్ని సబ్జెక్ట్ అంటే మామూలుగా అన్నతో తిరిగిన సందర్భం చూస్తే ఆయన మనం చెప్పే విధానం ఒక తీరు ఉంటుంది, ఆయన ఆలోచన విధానం ఒక తీరు ఉంటుంది. వీడికి వస్తాను అంటే మేము ఎంతో సక్సెస్ చేద్దాం అనుకున్నాం. సింపుల్గానే వచ్చే ముందు వీడికి ఇంత పబ్లిక్ వచ్చిరంటే ఇక్కడ ఉంగరం ఆల్రెడీ గెలవడానికి ఆల్రెడీ అంటే ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది, హైదరాబాద్ నుంచే స్టార్ట్ అయిపోయింది. ఇక అన్న ఇప్పుడు తిరిగేది నెక్స్ట్ చెన్నై ఉన్నది. ఆ చెన్నై కూడా ఇదే విధంగా తిరగాలని ఒక మంచి ఆలోచన ఉంది. అంటే మేము హైదరాబాద్ ఉన్నాం, రాలేకపోతున్నాం. మాకు మనసుతో బీసైడే ఉంటాను. ఫోన్లో మాట్లాడుతాను, పోయేస్తాను, ఎవరికో పోయేస్తాను. కానీ ఇక్కడ బీబీ ఇక్కడ పెరుగుతుంది మాకు. ఫోన్లో మాట్లాడి వాళ్ళు ఇటు వేరాట, వాళ్ళు అటు దొరికిరాట, వీళ్ళు ఈ గల్లి వేరాట. మా ఆలోచన ధోరణేమో అక్కడికి రావాలనుకుంటాం. మేము చేసే పని వల్ల రాలేకపోయినాం. కాబట్టి ఇక్కడి దయచేసి ఇక్కడికి వచ్చిన అందరికీ మరొకసారి నమస్కారాలు. మరి బీర్సేటిగూడెం వెళ్ళిన తర్వాత చాలా డ్రామాలు జరుగుతాయి. పిల్లలు వేసుకొస్తారు, కాళ్ళ మీద పడతారు, తల్లులు వచ్చి కాలు మొక్కుతాండ్రు, భార్యలు వచ్చి కాలు మొక్కుతాండ్రు. క్రాస్ ఓటింగ్ అనేది అస్సలు జరగకూడదు. మనం గుర్తుపట్టుకోవాలి ఒకదే ఒక్క విషయం. మనం మైండ్లో ఉంగరమే ఉన్నది, వార్డు మెంబర్లు ఉన్నది, ఖాళీలో 2 ఉన్నాయి. వాటి వచ్చిన గుర్తులు, ఆ గుర్తులో వార్డు మెంబర్లు వాళ్ళు వాటికి ఓటేయాల్సిందే. కరెక్ట్. బీర్సేటిగూడెంకి మనం ఇక్కడ నుంచి అడుగు పెట్టిన మైండ్ ఒకటే ఆలోచన, ఉంగరం గుర్తే మన మైండ్లో ఉండాలి. మీకు కాళ్ళ మీద పడతారు, లేదా మీకు వేరే చెప్తారు, మీకు ఆ సాయం చేసినట్టు, మీకు మీకోసం పోలీస్ స్టేషన్ వచ్చని చెప్పంటారు, లేదా మీకు ఆ పంచాయతీ హెల్ప్ చేసినట్టు. ఇదంతా వద్దు. ప్రయాణం మనకు కావాల్సింది నవశకం. ఒక శకం అయిపోతుంది, నవశకం వస్తుంది. దీనికోసం పోరాలి. మెయిన్ ఈ డబ్బులు మనకు వద్దు. మెయిన్ గ్రామ అభివృద్ధి కావాలి. బీర్సేటిగూడెం పోయినా అంటే ఏదో ఒక పంచాయతీ ఉంటుంది. ఆ పెద్ద మనిషి కాడిపోయి, ఈ పెద్ద మనిషి కాడిపోయి, ఈ గట్టి పంచాయతీ, ఆ పంచాయతీలు లేని బీర్సేటిగూడెం కావాలి. ముందు తరానికి పిల్లలకు కావాల్సింది ఏంటంటే మన ముందు తరం పిల్లలకి ఏంటంటే ఎలాంటి పంచాయతీలు ఉండొద్దు. మన ఊరు అంటే ఒక పండగ వాతావరణం. ఎప్పుడు మన ఊర్లో పండుగ అంటే మళ్ళీ సంక్రాంతి పండుగ ఎప్పుడు వస్తుందా, మళ్ళీ దసరా ఎప్పుడు వస్తుందా, ఈ దసరాకి పోదామంటే ఆ గల్లీల పంచాయతీ, బోనాల పండుగ పోదామంటే ఈ గల్లీల పంచాయతీ. ఎందుకు ఇవన్నీ మనకు? మన తాతలు అదే వేయండి, తండ్రులు అదే వేయండి, మన తరం పోయి పిల్లల తరం పోయి ఎక్కడనో 150 కిలోమీటర్లు వచ్చి బీర్సేటిగూడెం ఉంటాను, బీర్సేటిగూడెం వచ్చి హైదరాబాద్ ఉంటాను. పండుగ వచ్చింది సంతోషంగా పోదాం అంటే ఏదో పండుగ అని చెప్పి మనం వరకు మన తల్లిదండ్రులు టెన్షన్లు పెట్టుకుని వద్దు నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఎమ్మటే కార్ డోర్ వేసి మనం ఎమ్మటే పంపిస్తారు. ఆ సందర్భాలు ఆ రోజులు వద్దిగా. ఇప్పటి నుంచి మంచిగా అందరూ అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అందరం కలిసి ఏ పండుగ చేస్తున్నా గ్రాండ్గా చేసుకొని ఆ మమకారాన్ని అక్కడ ప్రశాంతంగా రాదు నా కోరిక. దానికి అన్నగారు ఎంతో ఆయన నిద్రలేని రాత్రులు అనుభవిస్తాడు. మేము కూడా తిరుగుతున్నాం కాబట్టి దానికి దీని ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఉంగరం గుర్తు మీదే మన ఓటు. బీర్సేటిగూడెం మీరు అడుగుపెట్టిన ప్రతి నిమిషం కూడా క్రాస్ ఓటింగ్ అసలు జరగకూడదు. మీ ఇంటికి వస్తారు 4 2 ఇటే కాళ్ళ మీద పడతారు, పిల్లలు తీసుకొస్తారు. ఈ డ్రామాలు ఇప్పటి నుంచి స్టార్ట్ అయితే